ఏంటి శబరి ఈ మధ్య నైట్ ఎవరితోనో చాటింగ్ చేస్తున్నావు? అమ్మ చాటింగ్ కాదమ్మా, కోడ్ చేస్తున్నాను. రావడం వల్ల ఏమైందంటే కోడింగ్ కూడా చాటింగ్లా చేయాల్సి వస్తుందన్నమాట. అది ఎలా వర్క్ అవుతుందో చెప్తాను రా. సి ఎల్ఎల్ఎమ్స్ అని ఒకటి ఉంటాయి. అవి ఏంటంటే మాటలు నేర్చిన చిలక లాంటివి అనమాట. ఇప్పుడు ఈ చిలక్కి ఇంటర్నెట్లో ఉన్న నాలెడ్జ్ మొత్తం ఇచ్చేసాను అనమాట. ఈ నాలెడ్జ్ మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ చిలక్కి నేను ఒక మూవీ ఒక ఫస్ట్ హాఫ్ ఇచ్చాను. ఫస్ట్ హాఫ్ ఇచ్చి సెకండ్ హాఫ్ గెస్ట్ చేయమంటే అది యాక్చువల్గా గెస్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ హాఫ్ ఇస్తాం చూడడానికి, దాన్నే కంటెక్స్ట్ విండో అంటాం అన్నమాట. సో ఈ కంటెక్స్ట్ ఎంత బాగా ఇస్తే మనకి సెకండ్ హాఫ్ అంత బాగా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. కాకపోతే కొన్నిసార్లు కంటెక్స్ట్ మరీ హెవీగా ఇచ్చాం అనుకో, సో అది చాలా కష్టపడుతుంది అన్నమాట. కష్టపడి అవుట్పుట్ అనేది అంత బాగా రాదు. సో అలానే ఇప్పుడు ఈ కోడ్ ఎడిటర్స్ తీసుకున్నావు అనుకో, కర్సర్ కానీ కోపైలట్ కానీ, వీటిలో నువ్వు శాంపుల్గా ఒక కోడ్ బేస్ ఓపెన్ చేసి నాకు ఒక ఏపీఐ క్రియేట్ చేయమని చెప్తే ఇప్పుడు ఈ కర్సరు నీ కోడ్ బేస్ మొత్తం తీసుకొని ప్రతి ఫైల్ ఎల్ఎల్ఎంకి ఇవ్వదు అనమాట. అలా ఇస్తే చాలా కష్టం అవుతుంది. సో అలా చేయకుండా అది ఇంటెలిజెంట్గా ఏం చేస్తుందంటే ఫస్ట్ నీ కోడ్ బేస్ మొత్తాన్ని ఒక డేటాబేస్ స్టోర్ చేసుకుంటుంది. దాన్నే వెక్టర్ డేటాబేస్ అంటారు. ఈ వెక్టర్ డేటాబేస్లో నీ కోడ్ మొత్తం ఒక వెక్టర్స్లా స్టోర్ అవుతుంది అనమాట. ఇప్పుడు నువ్వు ఒక ఏపీఐ బిల్డ్ చేయమని కర్సర్ చెప్పావు అనుకో, కర్సర్ ఏం చేస్తుందంటే నీ ప్రాంప్ట్ తీసుకొని ఆ ప్రాంప్ట్కి ఏ కోడ్ ఫైల్స్ కావాలో ఆ ఫైల్స్ మాత్రమే తెచ్చి వాటి అరౌండ్ ఒక ప్రాంప్ట్ బిల్డ్ చేసి ఆ ప్రాంప్ట్ని అది ఎల్ఎల్ఎంకి ఇస్తుంది అనమాట. ఎల్ఎల్ఎం ఆ ప్రాంప్ట్ తీసుకొని నీకు ఒక కోడ్ జనరేట్ చేస్తుంది. సో నువ్వు అబ్జర్వ్ చేస్తే కర్సర్ ఇంటెలిజెంట్గా ఏం చేస్తుందంటే ఏ ఫైల్స్ మాత్రం ఎల్ఎల్ఎం పంపించాలో అదే పంపిస్తుంది అన్నమాట. కంటెక్స్ట్ని ఆప్టిమైజ్ చేస్తుంది అనమాట. ఆప్టిమైజ్ చేసి ఆ కంటెక్స్ట్ మాత్రం ఎల్ఎల్ఎంకి ఇస్తున్నారు. అర్థమైందా? నువ్వు ఇదంతా చెప్పావు కానీ నువ్వు వాట్సాప్లో కదా చాటింగ్ చేస్తున్నావు?